దేవుని చేతిలో పడిన నీ జీవితం, అమూల్యముగా నీ మార్చబడిన నీ జీవితం పాడు చేసుకోకుండా భద్రంగా కాపాడుకో. యవనస్తులారా, పిలుపునిస్తున్నాను. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మిమ్మల్ని కన్నారు, ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో మిమ్మల్ని పెంచారు. వజ్రం లాంటి జీవితాలు మీవి. అయితే ఆ వజ్రం లాంటి జీవితాలు కలిగిన మీరు ఎటు పడితే అటు, ఏది పడితే అది చేయకుండా, వెళ్ళకుండా, నిలబడకుండా, కూర్చోకుండా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ నిలబడుతున్నావో, ఏది మాట్లాడుతున్నావో, ఏది ధ్యానం చేస్తున్నావో, ఏది ఆలోచన చేస్తున్నావో, ఏ డ్రెస్ వేసుకుంటున్నావో, ఏ ఆలోచన కలిగి ఉన్నావో, నువ్వు ఆలోచన చేసుకోకపోతే నీ చుట్టే దొంగ ఉన్నాడు.